హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలనేది నేర్చుకుందాము. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని దానికి ఇట్లా వన్ సైడు సింగిల్ పాదంతో ఇలా వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, పైపింగ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇది బ్లౌజ్కి ఇలా పెట్టేసుకొని మన పాదం అంతా కుట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, చెక్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం చెక్ చేసుకుంటూ మనం ఎంత కుట్టుకుంటాం కదా అంతమైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, వదలకండి, నేర్చుకోండి పట్టుదలతో. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బ్లౌజ్ కుట్టుకోవటము, తమ బ్లౌజ్ తమ కుట్టుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది మీరు ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా మనము దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ వెళ్ళటమే. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలాగే చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళటమే ఫ్రెండ్స్. నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ అనేది 2-3 విధాలుగా 4 విధాలుగా వేస్తారు. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో మీకు. ఇవి కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పైపింగ్ అనేది ఇవి పెయింటింగ్ బ్లౌజుల మీద గ్లాస్ మిర్రర్స్. ఇవి అనేది థ్రెడ్ పైపింగ్ చేసుకొని కుట్టుకోవటం వల్ల చాలా స్పెషల్ లుక్ వస్తాయి బ్లౌజులు. ఎవరికైనా కావాలంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇవి చాలా బాగుంటాయి. ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐరన్ చేసుకున్న తర్వాత అసలు పెయింట్ కదలదు. బ్రష్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, నార్మల్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మనకి వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ దారం వేసుకున్న దాని వెంట మనము లైన్ కుట్టు వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎలా వచ్చింది అనేది నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం కదా, దీని చుట్టూ లోపల సైడు మొత్తం ఇలా తిరిగేసుకొని ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే రౌండ్గా నీట్గా తిరగదు క్లాత్. ఇంకోండి, చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. నెక్ లైన్ వెంట రౌండ్ తిరిగే దగ్గర అంతా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్రతి చోట పెట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తము ఫ్రంట్ నుంచి అటు సైడ్ తిరిగేదాకా చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కుట్టండి, ఈజీగానే వస్తుంది. సింగిల్ పాదంతో కూడా కుట్టచ్చు, కానీ నేను 3-in-1 ఫుట్ యూజ్ చేస్తాను కాబట్టి ఆ పాదంలో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టాలన్నా వీటికి కూడా సింగిల్ సైడు ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి పాదము నేను ఒకేసారి అదే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల నెక్ లైన్ అదే రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఇలా కాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్,
చూడండి ఎంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది. అసలు బ్లౌజ్ కూడా చాలా బాగా లుక్ వస్తుంది. ఇలా మిగిలిన క్లాత్ని ఇలా మర్చేసుకొని